బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును అందరూ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు జర్నలిస్టుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల వరుస ఘటనలతో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై పిడుగుద్దులు కురిపించారు పోలీసులు. ఓ విద్యార్థిని చుట్టుముట్టి చితకబాదారు 20 మంది కానిస్టేబుల్. ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఆ విద్యార్థి ఏం ప్రతిఘటించట్లేదు, పోలీసులకు పూర్తిగా లొంగిపోయాడు. కానీ ఆ పోలీసులు మోచేయితో నడుం మీద వెన్నుపూస పైన మోచేయితో గుద్దుతున్నాడు. కనీస కనికరం లేకుండా ఆ పోలీస్ కానిస్టేబుల్ ఒకటి కాదు, 1, 2, 3, 4 ఇట్లా వరుసగా మెడ పట్టుకున్నాడు మరో కానిస్టేబుల్, పీక పట్టుకున్నాడు ఇంకో కానిస్టేబుల్. వరుసగా ఆ విద్యార్థిని చుట్టుముట్టి ఎక్కడంటే అక్కడ కొడుతున్నారు. మరో విద్యార్థిని పీక పట్టుకున్నారు, తీసుకొచ్చారు, అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. కానీ ప్రతిఘటించని విద్యార్థులపైన, ఆ విద్యార్థిని చూడండి, ఒకరు నెత్తిపైన వెనక తలపైన కొడుతున్నాడు. సహజంగా తల వెనుక భాగంలో గట్టి దెబ్బ తగిలితే అది ప్రాణాపాయాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. మెడపైన దెబ్బ తగిలితే అది ఆ విద్యార్థి ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంటుంది. మోచేయితో వెన్నెముక మీద కొడుతున్నాడు అంటే ఆ పోలీసు ఎంత దారుణంగా విచక్షణ రహితంగా ఆ కానిస్టేబుల్ వ్యవహరించాడో అర్థం చేసుకోవచ్చు. పోనీ ఆ విద్యార్థి పారిపోయే ప్రయత్నం చేయలేదు, అక్కడ పోలీసులపై తిరగబడలేదు, పోలీసులను ప్రతిఘటించను కూడా లేదు. కానీ చుట్టుముట్టి కాకీలు ఆ విద్యార్థిని చుట్టుముట్టి ఆ మెడ పట్టుకున్నాడు ముందున్న కానిస్టేబుల్. ఆ తర్వాత మోచేయితో కొడుతున్నాడు, ఒకడు చెంపపై కొడుతున్నాడు, మరొకడు నడ్డి మీద కొడుతున్నాడు. చూడండి ఎలా రౌండ్ అప్ చేసి మరి పోలీసులు కొడుతూ ఉన్నారు. ఆందోళన చేసిన విద్యార్థులను కావాలి అనుకుంటే అక్కడ నుంచి అరెస్ట్ చేసి తరలించవచ్చు. కానీ ఈ విద్యార్థి ప్రతిఘటించట్లేదు. ఆ విద్యార్థి ప్రతిఘటించకపోయినప్పటికీ ఆ విద్యార్థిని పోలీసులు చుట్టుముట్టి కొట్టారు. ఇక బల్కంపేట, ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు బల్కంపేటలో చోటు చేసుకున్నాయి. ఒక జర్నలిస్టుతో, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అది మహిళా జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించారు బల్కంపేటలో పోలీసులు. బల్కంపేటలో పోలీసుల దురుసు ప్రవర్తనపై, అది మహిళా జర్నలిస్టుపై దురుసు ప్రవర్తనపై పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. వివిధ రాజకీయ పక్షాల నాయకులు కూడా పోలీసుల ప్రవర్తనను తప్పుపడుతున్నారు. పైగా పోలీసులు మాటలు వింటే వాటిని మీకు వినిపించలేకపోతున్నాము లం అంటూ ఆ పదాన్ని ఉపయోగిస్తూ పోలీసులు విద్యార్థులపై పిడుగుద్దులు కురిపించారు, విచక్షణ రహితంగా కొట్టారు. వెన్నుపూస విరిగిపోయేలాగా పోలీసులు వాళ్ళపైన చేయి చేసుకున్నారు. అన్ని అవసరమా? నిజానికి చెప్పిన మాట వినకపోతే అప్పుడు కొన్ని సందర్భాల పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీచార్జ్ చేయొచ్చు. కానీ లొంగిపోయిన వ్యక్తిని కూడా కొట్టుకుంటూ తీసుకువెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు విచక్షణ రహితంగా దురుసుగా ప్రవర్తించారు అంటూ, పైగా అసభ్య పదజాలంతో, తిట్టకూడని పదజాలంతో ఆ వ్యక్తి కసికొద్దీ, ఏదో కోపంతో ఒక శత్రువుని కొట్టినట్టుగా కసికొద్దీ కొడుతున్నట్టుగా పోలీసులు ఆ విద్యార్థిపై మెడపైన కొడుతున్నారు. మెడపైన, వీపు పైన కొట్టారు. ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. మరొక సందర్భంలో బల్కంపేటలో మహిళా జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించారు పోలీసులు. జర్నలిస్టుతో దురుసు ప్రవర్తన కూడా మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇలా ఆందోళన చేయటం, అసమ్మతిని వ్యక్తం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో పౌరుల హక్కు. ఏదైనా ఒక విషయం పైన నిరసన వ్యక్తం చేయవచ్చు. కానీ ఆ నిరసనలో హింసాత్మక ఘటనలకు పాల్పడితే పోలీసులు కొన్ని సందర్భాల్లో లాఠీచార్జ్ వరకు కూడా వెళ్ళొచ్చు. కానీ లొంగిపోయిన కార్యకర్తలను అలా చుట్టుముట్టి కొట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆ వ్యక్తి ప్రతిఘటిస్తూ ఉంటే ఆ వ్యక్తి పైన కొన్ని సందర్భాల్లో లాఠీచార్జ్ చేయొచ్చు. కానీ ఆ వ్యక్తి ఏం తిరగబడడం లేదు, పోలీసులకు లొంగిపోయినా సరే ఈ విధంగా కొట్టడం అనేది పోలీసుల ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బల్కంపేటలో టెంపుల్ దగ్గర, బల్కంపేట అమ్మవారి టెంపుల్ దగ్గర మహిళా జర్నలిస్ట్తో ఓ పోలీస్ అధికారి, ఇన్స్పెక్టర్ దురుసుగా ప్రవర్తించాడు. ఓ విద్యార్థిని చుట్టుముట్టి 20 మంది కానిస్టేబుల్ కొట్టారు. జర్నలిస్టుల పైన పోలీసులు ప్రతాపం చూపించారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టును లాక్కెళ్లి బలవంతంగా జీప్లోకి ఎక్కించారు పోలీసులు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం దగ్గర కూడా మహిళా జర్నలిస్టుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు ప్రవర్తించే తీరిది కాదు, మాట్లాడే తీరిది కాదు అని మంత్రులు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా మండిపడ్డారు. వెంటనే
విధానం ఉంటుంది అన్న, లిఫ్ట్ చేసే విధానం ఉంటుంది. మరి కుక్కల కంటే ఇంట్లో బుద్ధులను మీరు అది కరెక్ట్ అన్న, అది తప్పన్నా అన్న, తప్పన్నా మరి అంత ఘోరం అన్న, అంత ఘోరం తప్పన్నా అన్న. ఏ గోతులు తప్పు కావచ్చు, చేసే విధానం ఉంటుంది అన్న, లిఫ్ట్ చేసే విధానం ఉంటుంది. మరి పట్టుకుండేదన్న అది తప్పు. ఆయనకి కుక్కల కంటే ఇంట్లో బుద్ధులను మీరు అది కరెక్ట్ అన్న, అది తప్పన్నా అన్న, తప్పన్నా మరి అంత ఘోరం అన్న, అంత ఘోరం తప్పన్నా అన్న. ఏ గోతులు తప్పు కావచ్చు, చేసే విధానం ఉంటుంది అన్న, లిఫ్ట్ చేసే విధానం ఉంటుంది. మరి పట్టుకుండేదన్న అది తప్పు. ఆయనకి కుక్కల కంటే ఇంట్లో బుద్ధులను మీరు అది కరెక్ట్ అన్న, అది తప్పన్నా అన్న, తప్పన్నా మరి అంత ఘోరం అన్న, అంత ఘోరం తప్పన్నా అన్న. ఏ గోతులు తప్పు కావచ్చు. పోలీసుల ప్రవర్తనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాల నాయకులు పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పోలీసుల తీరును తప్పుపడుతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా పోలీసుల ప్రవర్తన సరికాదు అంటూ ట్వీట్ కూడా చేశారు. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, పోలీసులు తమ తీరుపై ప్రవర్తనపై వస్తున్న విమర్శలను ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? ఎందుకు పోలీసులు ఈ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ పైనుంచి ఆదేశాలు ఉన్నాయంటున్నారు పోలీసులు ఒకే అంశం పైన. ఎందుకంటే ఒక ఘటన కాదు, వరుసగా 3-4 రోజుల నుంచి పోలీసుల ఘటనలు తెరపైకి వస్తూ ఉన్నాయి. పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి ఘటనలు ఒకటి. ముఖ్యంగా మొదటి ఘటన జరిగింది నాయక్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగుల పక్షానికి సంబంధించినటువంటి విషయంలో దీక్ష చేస్తూ గాంధీ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. ఆ సందర్భంలో మొట్టమొదటిసారిగా వీడియో కవరేజ్ చేస్తున్నటువంటి ఒక కెమెరామెన్ పైన పోలీసులు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. చేతిలో కెమెరా ఉండి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఆయన పైన దాడి నిర్వహించినటువంటి ఘటన మనకు తెలిసిందే. తర్వాత రీసెంట్గా మళ్ళీ ఒక ఘటన సందర్భంగా నిరుద్యోగుల పక్షాన బీజేవైఎంకి సంబంధించినటువంటి వారు ధర్నా చేస్తున్న సందర్భంలో అక్కడ ఒక రిపోర్టర్ని పోలీసులు పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఐడి కార్డు తీసి చూపించేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు అంతసేపటి కూడా ఒప్పుకోలేదు. పోలీసులు లోపలికి తరలించారు. జర్నలిస్ట్ అని చెప్తున్నా కూడా ఏమున్నా పోలీస్ స్టేషన్లో నిరూపించుకోండి మీరు జర్నలిస్ట్ అంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ ఘటన మర్చిపోక ముందుకే మరొక రోజే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర బోనాల కవరేజ్ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, తర్వాత మేయర్ గద్వాల విజయలక్ష్మి అక్కడికి చేరుకుంటున్నటువంటి అక్కడికి వెళ్తున్న సందర్భంలో ఒక మహిళా జర్నలిస్టు ముందు వెళ్తా ఉంది. ఒక ఎస్ఐ, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ చాలా అసభ్యంగా ప్రవర్తించారు, మహిళను తోసివేశారు, ఆమెతో అసభ్య పదజాలం ఉపయోగించారు అనేటువంటిది విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఆ మహిళా జర్నలిస్టు కవరేజ్లో భాగంగా లోపలికి వెళ్తున్న సందర్భంలో నేను ప్రెగ్నెంట్ కూడా, వృత్తి నిర్వహణలో ఇక్కడికి వచ్చాను, నేను గర్భవతిని అని చెప్పడంతో కూడా అయినా నువ్వు గర్భవతి అయితే ప్రూవ్ చేయు అంటూ అసభ్యంగా ఆ మహిళా జర్నలిస్టుతో ఆ ఎస్ఐ ఆయన ఈ రకంగా అసభ్యంగా ప్రవర్తించడం పైన తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే అంశం పైన మంత్రి పొన్నం ప్రభాకర్, తర్వాత కొండా సురేఖ మంత్రి రివ్యూ చేశారు, చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జర్నలిస్టులతో చూసుకుంటామని చెప్పిన మరొక రోజే ఈరోజు మరొక జాతీయ మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్టు శ్రీచరణ్ పైన ఉస్మానియా యూనివర్సిటీలో అత్యంత దారుణంగా అటాక్ చేస్తూ పోలీస్ స్టేషన్కు తరలించారు. జర్నలిస్ట్ అని చెప్తున్నప్పటికీ కూడా పోలీస్ వాహనం ఎక్కిస్తూ గల్లా పట్టుకొని షర్టు పట్టుకొని లాగేస్తూ లోపలికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనిపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు జర్నలిస్ట్ సంఘాలంతా కూడా. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే పలు పార్టీలకు సంబంధించిన రాజకీయ పార్టీ నాయకులు రెస్పాండ్ అయ్యారు, ఖండిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన కొద్దిసేపట్లో జర్నలిస్టులు సెక్రటరీ దగ్గర మౌన ప్రదర్శన చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. సో ఈ ఘటన ఇది గర్వక ముందుకే ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సి తర్వాత గ్రూప్ 1 సంబంధించినటువంటి ఇష్యూలో కొన్ని విషయాల్లో వాళ్ళు నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంలో పోలీసులు అటాక్ చేసినటువంటి తీరు, ఒక పర్సనల్ గ్రడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి పైన ఏ రకంగా అయితే అటాక్ చేస్తారో అలాంటి అటాక్ ఒక విద్యార్థి పైన అక్కడ చేస్తున్నటువంటి సందర్భం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. సో పోలీసులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపైన నిన్న రివ్యూ చేశారు. ఆల్రెడీ నిన్ననే మంత్రి పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. అది గడిచి 24 గంటలు కాకముందుకే మరొక 2 ఘటనలు చోటు చేసుకోవడం పైన తీవ్ర విమర్శల పాలవుతున్నారు పోలీసులు. అసలు పోలీసులు ఎలా సమర్థించుకుంటున్నారు? ఓకే, డ్యూటీని చేయొచ్చు, కానీ ప్రతిఘటించిన వ్యక్తులపై కూడా పిడిగుద్దులు కురిపించారు. మహిళను నువ్వు ప్రెగ్నెంట్ అయితే నిరూపించుకో లాంటి వ్యాఖ్యలు, కొన్ని సందర్భాల్లో బూతులు కూడా లకారాన్ని ఉపయోగిస్తూ బూతులు తిట్టారని వాపోతున్నారు. దీన్ని ఎలా సమర్థించుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, పైనుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్తున్నారు. మీకు అనుమతి లేదు ఇక్కడికి రావడానికి చెప్తున్నారు. ఇట్లాంటి విషయాలు ఇంతవరకు మాత్రమే చెప్తున్నారు. మీరు ఇక్కడికి రావద్దు, కవరేజ్ చేయొద్దు. అంటే వచ్చినటువంటి జర్నలిస్టులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, మా వృత్తి నిర్వహణలో భాగంగా మేము ఇక్కడికి వస్తున్నాం, కవరేజ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి నిరుద్యోగులు ఏదైతే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో దాన్ని కవరేజ్ చేయడానికి వచ్చాం. ఇన్విటేషన్ ఉంది, అందుకే బల్కంపేట వెల్లమ్మ టెంపుల్కి సంబంధించినటువంటి బోనాల కవరేజ్కి వచ్చామని చెప్తారు. తర్వాత ఒక నిరుద్యోగుల గురించి ధర్నా చేసి నిరాహార దీక్ష విరమించినటువంటి ఆసుపత్రిలో నాయక్ని అక్కడ జరుగుతున్నటువంటి నిరసన సంబంధించినటువంటి విషయంలో అక్కడికి వెళ్ళినటువంటి వారి కవరేజ్ చేస్తున్నటువంటి వారిని కవరేజ్ చేయొద్దు, షూట్ చేయొద్దు అనేటువంటి ఒక కెమెరా పైన దాడి చేయడం, ఈరోజు రిపోర్టర్ శ్రీచరణ్ పైన దాడి ఘటన, ఇవన్నీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటే ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులంతా. పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి, యాజిటీస్గా మేము పాటిస్తున్నామని చెప్తా ఉన్నారు. కొద్దిసేపట్లోనే జర్నలిస్టులు ఇక్కడ ఇప్పుడు నేను నిల్చున్న ప్లేస్లోనే మౌన ప్రదర్శన చేయడానికి సిద్ధమవుతున్నారు, నిరసన వ్యక్తం చేయడానికి. ఇప్పటికే పలు జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి, జర్నలిస్ట్ నాయకులు ఖండిస్తూ ఉన్నారు. ఈ ఘటనలకు సంబంధించి పలు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు, పాశవిక చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. పోలీసులు జర్నలిస్టుల పైన, కవరేజ్ చేస్తున్నటువంటి వృత్తి నిర్వహణలో ఉన్నటువంటి వారిపైన అనేటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. మరి వరుస ఘటనలు ఈ రోజు 2 ఘటనలు చోటు కాగా వరుసగా 4-5 రోజుల నుంచి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటడం పైన పోలీసులు దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారో పోలీస్ బాస్ చూడాలి. రైట్ మధు, తెలంగాణలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, జర్నలిస్టుల పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనను ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తప్పుపడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు కూడా తప్పుపట్టారు. ఇద్దరు ట్వీట్ చేశారు. ఒకసారి కేటీఆర్, హరీష్ రావు చేసిన ట్వీట్ ఏంటో చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక న్యూస్ రిపోర్టర్ కెమెరామెన్లను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా? డిఎస్సి సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమా? నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద మహిళా జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించారు. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా? ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తి చేయడమా? ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం అంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉస్మానియాలో ఉద్యమ నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ పోలీసుల బూట్ల చప్పుళ్ళు, ముళ్ళ కంచెలు అడుగడుగున దర్శనమిస్తున్నాయి. జర్నలిస్టుల పట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదు. జర్నలిస్టులకు బేషరతుగా విడుదల చేయాలి, అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి అంటూ ఈ ట్వీట్ చేశారు. హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కూడా ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్ని మనం చూస్తున్నాం. హరీష్ రావు, ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేస్తుంటే విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్ప? జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలి. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామంటూ హరీష్ రావు కూడా చేసిన ట్వీట్ను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణలో పోలీసులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును అందరూ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థులు, జర్నలిస్టుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల వరుస ఘటనలతో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై పిడిగుద్దులు కురిపించారు పోలీసులు. ఓ విద్యార్థిని చుట్టుముట్టి చితకబాదారు 20 మంది కానిస్టేబుల్. ఆ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఆ విద్యార్థి ఏం ప్రతిఘటించట్లేదు, పోలీసులకు పూర్తిగా లొంగిపోయాడు. కానీ ఆ పోలీసులు మోచేయితో నడుం మీద, వెన్నుపూస పైన మోచేయితో గుద్దుతున్నాడు. కనీస కనికరం లేకుండా ఆ పోలీస్ కానిస్టేబుల్ 1 కాదు 1, 2, 3, 4 ఇట్లా వరుసగా
మెడ పట్టుకున్నాడు మరో కానిస్టేబుల్, పీక పట్టుకున్నాడు ఇంకో కానిస్టేబుల్. వరుసగా ఆ విద్యార్థిని చుట్టుముట్టి ఎక్కడంటే అక్కడ కొడుతున్నారు. మరో విద్యార్థిని పీక పట్టుకున్నారు, తీసుకొచ్చారు, అక్కడ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. కానీ ప్రతిఘటించని విద్యార్థులపైన, ఆ విద్యార్థిని చూడండి, ఒకరు నెత్తిపైన వెనక తలపైన కొడుతున్నాడు. సహజంగా తల వెనుక భాగంలో గట్టి దెబ్బ తగిలితే అది ప్రాణాపాయాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. మెడపైన దెబ్బ తగిలితే అది ఆ విద్యార్థి ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంటుంది. మోచేయితో వెన్నెముక మీద కొడుతున్నాడు అంటే ఆ పోలీసు ఎంత దారుణంగా, విచక్షణ రహితంగా ఆ కానిస్టేబుల్ వ్యవహరించాడో అర్థం చేసుకోవచ్చు. పోనీ ఆ విద్యార్థి పారిపోయే ప్రయత్నం చేయలేదు, అక్కడ పోలీసులపై తిరగబడలేదు, పోలీసులను ప్రతిఘటించను కూడా లేదు. కానీ చుట్టుముట్టి కాకీలు ఆ విద్యార్థిని చుట్టుముట్టి ఆ మెడ పట్టుకున్నాడు ముందున్న కానిస్టేబుల్. ఆ తర్వాత మోచేయితో కొడుతున్నాడు, ఒకడు చెంపపై కొడుతున్నాడు, మరొకడు నడ్డి మీద కొడుతున్నాడు. చూడండి ఎలా రౌండ్ అప్ చేసి మరి పోలీసులు కొడుతూ ఉన్నారు. ఆందోళన చేసిన విద్యార్థులను కావాలి అనుకుంటే అక్కడ నుంచి అరెస్ట్ చేసి తరలించవచ్చు. కానీ ఈ విద్యార్థి ప్రతిఘటించకపోయినప్పటికీ ఆ విద్యార్థిని పోలీసులు చుట్టుముట్టి కొట్టారు. ఇక బల్కంపేట, ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యాలు బల్కంపేటలో చోటు చేసుకున్నాయి. ఒక జర్నలిస్టుతో, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టుతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. అది మహిళా జర్నలిస్టుతో దురుసుగా ప్రవర్తించారు బల్కంపేటలో పోలీసులు. బల్కంపేటలో పోలీసుల దురుసు ప్రవర్తనపై, అది మహిళా జర్నలిస్టుపై దురుసు ప్రవర్తనపై పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. వివిధ రాజకీయ పక్షాల నాయకులు కూడా పోలీసుల ప్రవర్తనను తప్పుపడుతున్నారు. పైగా పోలీసులు మీకు లం అంటూ ఆ పదాన్ని ఉపయోగిస్తూ పోలీసులు విద్యార్థులపై పిడుగుద్దులు కురిపించారు.